తీరని విషాదం, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపు కోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. అసలు ఈ ఘోర ఘటనకు కారణాలను పరిశీలిస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని అంటున్నారు అధికారులు, పోలీసులు. దీంతో పాటు టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరకు సెక్యూర్గా కవర్ కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం, మూల మలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్ ఓవర్లోడ్గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే ముందే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకుని రావాల్సి ఉంటుందని, మలుపులు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు. తీరని విషాదం, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపు కోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. అసలు ఈ ఘోర ఘటనకు కారణాలను పరిశీలిస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని అంటున్నారు అధికారులు, పోలీసులు. దీంతో పాటు టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరకు సెక్యూర్గా కవర్ కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం, మూల మలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్లో ఓవర్లోడ్గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే ముందే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకుని రావాల్సి ఉంటుందని, మలుపులు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు కండక్టర్ రాధ. ఘటనలో గాయపడ్డ ఆమెకు చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాధను మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు కండక్టర్ రాధ. ఘటనలో గాయపడ్డ ఆమెకు చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాధను మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. అయితే డ్రైవరు అక్కడ అందరూ ఉన్నారు. ముందు నీకు కంట్రోల్ ఆయన ఇంకా స్ట్రేట్గా తీసుకుపోతే నాకు అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పాయింట్ కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నందుకు సేవ్ అయ్యింది. ట్రీట్మెంట్ చేస్తారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అన్నది మాత్రం అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఇంపార్టెంట్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. పేషెంట్స్ ఇద్దరు నుంచి వాళ్ళకి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో ఫైర్ సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. సమాచారం అందిన 20 నిమిషాల్లో స్పాట్కి చేరుకున్నారని చెప్పారు. సిచ్యువేషన్ సీరియస్గా ఉండడంతో ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రయాణికులను కాపాడేందుకు ఫైర్ టెండర్స్ కృషి చేశారన్నారు విక్రమ్ సింగ్ మాన్. ఇది మాకు చేవెళ్ల ఫైర్ స్టేషన్కి మా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం వస్తే పొద్దున ఇమీడియట్గా వెంటనే మా చేవెళ్ల స్టేషన్ నుంచి ఫైర్ టెండర్ ఇతర వాహనాలు ఈ స్పాట్కి బయలుదేరినారు. ఒక 20 నిమిషాలలో ఇక్కడ చేరి మొత్తం ఈ సిచ్యువేషన్ పరీక్ష దానికి రెస్క్యూ యాక్షన్లో మనము దిగాము.
అయితే కొద్దిగా సీరియస్గా యాక్సిడెంట్ కనిపిస్తే వెంటనే పక్కన ఉన్న ఫైర్ స్టేషన్కి కూడా ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ దగ్గరలో మనకు కుకట్పల్లి అట్లాగే లంగర్ హౌస్ ఈ ప్రాంతాల నుంచి కూడా మన ఫైర్ స్టేషన్స్ మన ఆఫీసర్ సిబ్బంది కూడా వెంటనే బయలుదేరినారు. ఫైర్ టెండర్స్ కాకుండా ఈ పరిస్థితి బట్టి సీన్ చూస్తే మనకు ఇంకా ఇక్కడ రెస్క్యూ టెండర్స్ కూడా అవసరం పడతాయి. అదేవిధంగా రెస్క్యూ టెండర్స్ వెహికల్స్ కూడా స్పెషలైజ్ టూల్స్తో పాటు ఒకవేళ ఇక్కడ ఈ కటింగ్ అవసరం ఉందా లేకపోతే ఎక్స్ట్రాక్షన్ అవసరం ఉందా దాన్ని బట్టి స్పెషలైజ్ వెహికల్స్ కూడా ఈ సీన్కి చేరుకున్నారు. రీచ్ అయిన తర్వాత వెంటనే సిచ్యువేషన్ మొత్తం ఇది చూసి ఇమీడియట్గా we were able to extract the people at the earliest అండి. I really cannot comment on that reason. Apparently it's a narrow road and ఈ early morning జరిగింది. డీటెయిల్స్ విల్ బి నోన్ లేటర్ ఆన్ యాజ్ పర్ ద ఎంక్వైరీ అండి. సమాచారం ప్రకారం దాదాపు 70 మెంబర్స్ 70 ప్యాసింజర్స్ వరకు ఈ బస్సులో ఉండేవాళ్ళు అండి. మనకు ఎర్లీ మార్నింగ్ ఇది కాల్ వచ్చింది అరౌండ్ 6:50 ఆ టైంకి ప్రాంతంలో ఫస్ట్ మనకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా చెవెల ఫైర్ స్టేషన్ టెండర్ ఇక్కడ పంపటం జరిగింది. రీచ్ అయిన తర్వాత యాజ్ పర్ ద సిచ్యువేషన్ మనకు దగ్గరలో స్టేషన్స్ నుంచి కూడా ఫైర్ టెండర్స్ కాకుండా ఇంకా స్పెషలైజ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో ఈ రకరకాల టూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ కూడా మేము ఇక్కడ పంపించి ఇమీడియట్గా వీ వర్ ఏబుల్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి.